క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేవగానే ఎలా లేస్తున్నారు? ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ లేస్తున్నారా? ఈరోజు మనకు ఒక నూతన దినాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొడిగించిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ లేస్తున్నారా? ప్రభు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్. 131 కీర్తన ఈరోజు శుభవచనం కొరకు 4వ వచనం మనం చదువుకుందాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యేసు క్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించే దేవుడు కదండి. ఈరోజు మన శుభవచనం, ప్రభు దగ్గర క్షమాపణ దొరుకును. యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో, యేసు ప్రభుని మన హృదయంలోకి ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో, ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించే దేవుడు. దావీదు మరొక కీర్తనలు అంటాడు, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది కూడా మానవాళి పాపములను క్షమించుట కొరకే వచ్చాడండి. ఆయన శిక్షించుటకు రాలేదు. మానవాళి పాపమంతటిని కూడా తన మీద వేసుకొని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన పాపములను క్షమించి మన పాపముల నుండి మనకు విడుదల దయచేయుట కొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో ఒక చక్కటి మాట మనం చూస్తాం, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఇలాంటి పాపం వలన వచ్చు జీతము మరణం. చాలా భయంకరమైన శిక్ష ఈ పాపంలో ఉందండి. కాబట్టి మానవాళి పాపమంతా తన మీద వేసుకొని యేసు ప్రభువారు కల్వరి సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. యేసు ప్రభువారు మనల్ని క్షమించాడు. ఎప్పుడు క్షమిస్తాడు? ఎప్పుడంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో, కప్పుకోకూడదండి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసయ్య మనల్ని క్షమించి పరిపూర్ణమైన విడుదల మనకు దయచేయవాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించినట్టుగా మనము తోటి వారిని క్షమించవలసిన వారమై ఉన్నాం. అదే యేసు ప్రభువారు ప్రభు నేర్పిన ప్రార్థనలు నేర్పించాడు కదా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధనలకు తేక కీ నుండి తప్పించము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మనం తోటి వారిని క్షమించినప్పుడు తప్పకుండా దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై అవుతాం. ఈరోజు క్షమాపణలో ఉన్న 4 విలువైన ఆశీర్వాదపు మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. 1, క్షమాపణలో భద్రత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మన పాపాలు క్షమించాడో కదండి, క్షమాపణ ద్వారా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనందరికి కూడా భద్రత ఉంది. మనము దేవుని కుమారులమయ్యాము, నిత్య జీవానికి వారసులమయ్యాం. ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే యేసు ప్రభువారు ఈ ఉదయకాలం నీకు ఆహ్వానం అందిస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అధికారం ఆయన ఇచ్చాడు. కాబట్టి ప్రభు క్షమించినట్టుగా మనము ఇతరులను క్షమించినప్పుడు క్షమాపణ కలిగిన జీవితంలో భద్రత ఉంది. 2వది, క్షమాపణ బంధాలను కడుతుందండి. తెగిపోయిన బంధాలు కట్టే ఆ శక్తి క్షమాపణకు ఉంది కదండి. ఎప్పుడైతే మనం తోటివారిని క్షమించామో, యేసుప్రభువారి సిలువలో మనల్ని క్షమించాడు కాబట్టి కోల్పోయిన బంధం యేసుప్రభువారి ద్వారా కదండి మనకి ఇవ్వబడింది. ఆయన కుమారులం, కుమార్తెలమయ్యాం. ఒకప్పుడు మనం దూషకులం, హింసకులం, హానికరులం, దేవునికి సిలువకు శత్రువులమైన మనల్ని ప్రభు క్షమించడం ద్వారా ఒక చక్కటి బంధం యేసు ప్రభులో మనకి ఇవ్వబడింది.
క్షమాపణ బంధాలను కడుతుంది. మూడవది, క్షమాపణలో భవిష్యత్తు ఉందండి కదండి. క్షమాపణలో ఒక మంచి భవిష్యత్తు ఉంది. మనకు ఒక భవిష్యత్తు ఇచ్చాడు యేసయ్య ఈ లోకంలో కదండి. ఈ లోకంలో జీవించినంత కాలం మనం పరలోక రాజ్య వారసులమయ్యాము. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నేరుగా ప్రభు దగ్గర ఉంటాం. సిలువలో ఆ దొంగ ప్రభు యొక్క క్షమాపణ పొందుకున్నట్టు ద్వారా యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎంత చక్కటి మాట. కాబట్టి క్షమాపణలో భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు. మనం కూడా తోటి వారిని క్షమించడం ద్వారా, తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించడం ద్వారా వారికి ఒక భవిష్యత్తునిచ్చిన వాళ్ళు అవుతారు కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం క్షమించినప్పుడు వారికి ఒక భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు మాత్రం. నాలుగవదిగా, క్షమాపణలో భావ పరివర్తన ఉంది, మార్పు ఉంది, గొప్ప మార్పు. మనం ఎప్పుడైతే యేసుప్రభువారు మనం క్షమించడం ద్వారా మన జీవితాలు ఎలా మార్చబడ్డాయో, తోటి వారిని కూడా మనం క్షమించడం ద్వారా వారికి ఒక భావ పరివర్తన మార్పును కలుగజేసిన వారం అవుతాం. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఎలా క్షమించాలంటే పౌలు ఒక చక్కటి మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. చూడండి ఎంత బలమైన మాట. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, క్షమించే హృదయం, దయగలిగిన హృదయం, కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఈ రీతిగా క్షమించడం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ దినాల్లో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మనకు క్షమాపణ ఇచ్చి, క్షమాపణ ద్వారా గొప్ప భవిష్యత్తు, భద్రత, భావ పరివర్తన కదండి. ఆయన మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. క్షమాపణ, తెగిపోయిన బంధాలు కట్టబడ్డాయి. అలాంటి గొప్ప మనసు కలిగి మనం కూడా తోటి వారిని క్షమిద్దాం. ఒకవేళ ఎవరైనా మీకు కీడు చేసినా, హాని చేసినా, మేలు చేత కీడును జయించాలని బైబిల్ చెప్తుంది. కోపం చేత కాదండి, మేలు చేత. మనకు హాని చేసిన వారిని కూడా, కీడు చేసిన వారిని కూడా మేలు చేత కీడును జయించి క్షమాపణ హృదయం కలిగి యేసుక్రీస్తు ప్రభువారి మనసు కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అమూల్యమైన శుభవచనాన్ని బట్టి స్తోత్రాలు. లేవగానే మీ మాటల ద్వారా మమ్మల్ని తెప్పరెల్ల చేస్తున్నందుకై స్తోత్రాలు. 130వ కీర్తన నుంచి ఈరోజు ప్రభా, అయినను జనులు నీ యొద్ద భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది ప్రభా. మీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది నాయన. మీరు క్షమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరు మమ్మల్ని క్షమించలేదయ్యా. అయ్యా తండ్రి, మీ క్షమాపణలో ఉన్న ఆశీర్వాదాలు మేము చూసాం. బంధాలు కట్టేది క్షమాపణని, భద్రతనిచ్చేది క్షమాపణని, భావ పరివర్తన కలిగించేది క్షమాపణని, భవిష్యత్తునిచ్చేది క్షమాపణని విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి. అయ్యా ఈరోజు తండ్రి, ఎవరైతే చూస్తున్న వారిలో అనారోగ్యంతో ఉన్నారో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో ఐసీలో రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలు మిక్కిరి దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాలు వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్న బిడ్డల క్షేమాన్ని దయచేయండి. కృపతోడుగా ఉంచండి. ఆటంకాలన్నీ తొలగించండి. నీ బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. వ్యాపారాలు చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి కష్టార్జితాలు దీవించండి ప్రభా. తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని అయ్యా తండ్రి, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. సకల పరిశుద్ధులను దీవించండి. ఈరోజు ప్రభా, మీ పరిచయలను సేవకులందరినీ కూడా మీరు బలపరిచి వాడుకొనమని, శక్తిగల సాధనాలుగా వాడుకొనమని మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా యేసయ్య మాటలు విని క్షమించుటకు ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్.